హైడ్రా ఈ పేరు వింటేనే అక్రమార్కులకు చెమటలు పడుతున్నాయి. హైదరాబాద్లో ఉన్న చెరువులలో, కాలువలలో అక్రమంగా నిర్మించిన ఎన్నో కట్టడాలని, నిర్మాణంలో ఉన్న ఎన్నో భవనాలను, చెరువుల హద్దుల్లో ఉన్న ప్రతి ఒక్కటిని కూల్చేయడమే ఈ హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలా వేల ఎకరాల చెరువు భూములను కబ్జా చేసి అందులో ఫ్లాట్స్, విల్లాలు, ఫామ్ హౌసెస్ కట్టుకుని కోట్లు కొల్లగొట్టిన కబ్జా రాయుళ్లకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రా పేరుతో హైదరాబాద్లోని చెరువులను సంరక్షించుకోవడమే ధ్యేయంగా పెట్టుకుని అక్రమంగా నిర్మించిన ప్రతి ఒక్క భవనాన్ని కూల్చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ హైడ్రా. ధర్మం కోసం యుద్ధం చేయాల్సిందే. ఈ ఒక్క మాట చాలు. సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రాపై ఎంత క్లారిటీగా ఉన్నారో మనకు తెలుస్తుంది. అక్రమంగా చెరువు భూములలో నిర్మించిన ఎవరినైనా వదలము, ఎంతటి వారినైనా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఎవరికీ భయపడేది లేదని క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అందుకు గాను హైడ్రా కమిషనర్గా ఏవి రంగనాథ్ ఐపీఎస్ గారిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్లో మొత్తం చెరువులు జీహెచ్ఎంసీ పరిధిలో 185, హెచ్ఎండిఏ పరిధిలో 3500కు పైగానే చెరువులు ఉన్నాయి. హైదరాబాదులో ఎక్కడికక్కడ చెరువులని, కుంటలని, పర్యవేక్షణ లేని భూములని కబ్జా చేసి అందులో రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ బిల్డింగ్స్ని కట్టేశారు. కొత్తగా నేషనల్ రిమోట్ సెన్సింగ్ నిర్వహించిన సర్వేలో 56 చెరువులలో 6000 ఎకరాలకు పైగానే ఆక్రమణకు గురైనట్టు తేల్చడం జరిగింది. ఇవే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కలున్న వేల ఎకరాలు కబ్జాకి గురయ్యాయి. హైదరాబాద్లో చిన్నపాటి వర్షాలకే వరదలు వస్తుంటాయి. చెరువుల కబ్జాల వల్ల కలిగిన దుస్థితి ఇది. అక్రమంగా కట్టిన భవనాలను కూల్చేయాలని నిర్ణయాలు తీసుకున్నా ముందడుగు వేసేవారు కాదు. కానీ ఈ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రా పేరుతో ఒక వ్యవస్థను రూపొందించి హైదరాబాద్ను వరదల నుంచి సంరక్షించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు హైడ్రా తన పని తాను చేసుకుపోతుంది. ప్రజాప్రతినిధుల నుంచి నిరసన వచ్చినా ఏమాత్రం పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన రావడం, అలానే ఫుల్ ట్యాంక్ లెవెల్ అండ్ బఫర్ జోన్లో ఉన్న ఇళ్లను కూల్చే ముందు కొద్ది రోజులు గడువు ఇవ్వాలని అంటున్నారు. దానికి గాను ప్రభుత్వం మళ్లీ చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంది. జూన్ 27 నుంచి ఇప్పటి వరకు 23 ప్రాంతాల్లో 262 అక్రమ కట్టడాలను కూల్చి 111.72 ఎకరాలు హైడ్రా స్వాధీనం చేసుకుంది. వాటిల్లో 30 నుంచి 50% అక్రమాలకు గురైతే మరికొన్ని 80% వరకు కబ్జాలు చేశారు. వాటిల్లో హుసేన్ సాగర్ 21%, సరూర్ నగర్ చెరువు 56%, మేరాలం చెరువు 32%, పిర్చాదిగూడ చెరువు 73%, దుమ్మాయిగూడ చెరువు 64%, నాగారం చెరువు 45%, రాంపల్లి చెరువు 28%, నాగోలి చెరువు 41%, బండ్లగూడ చెరువు 83%, సాయినగర్ బాలాపూర్ చెరువు 60%, తుమ్మడికుంట, బతుకమ్మకుంట పూర్తిగా ఆక్రమించారని తెలుస్తుంది. ఈ చెరువులన్నీ మూసీ నదికి అవి ఇంటర్లింక్ ఉన్నవి. రీసెంట్గా తుమ్మడికుంట చెరువు పక్కనే ఉన్న సినీ నటుడు నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చేశారు. ఎన్ కన్వెన్షన్ కూడా ఆక్రమించి కట్టారు. అంటే తుమ్మడికుంట చెరువు మొత్తం విస్తీర్ణం 29.92 ఎకరాల్లో ఉంటుంది. దాని పక్కనే ఉన్న ఎన్ కన్వెన్షన్ 10 ఎకరాల్లో ఉంటుంది. ఈ చెరువు మొత్తం ఏరియా ఎఫ్టీఎల్ కిందకు వస్తుంది. 48,000 స్క్వేర్ ఫీట్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఎన్ కన్వెన్షన్ని కట్టారు. అందుకు గాను 2014లో గత ప్రభుత్వం నోటీసు ఇచ్చినా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు నాగార్జున గారు. కానీ ఈ ప్రభుత్వంలో ఏ నోటీసులు ఇవ్వకుండా అక్రమ కట్టడమని కూల్చేశారు. కొన్ని సంవత్సరాల ముందే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడమని చర్చలు కూడా జరిపారు. దీనికి నాగార్జున గారు స్పందించి ట్విట్టర్ ద్వారా, మేము ఎటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కట్టలేదు, మేము మా ప్రైవేట్ ల్యాండ్లోనే కట్టుకున్నాము, కోర్టు ద్వారా స్టే ఉంది, కోర్టులో కూడా కేసు నడుస్తుంది, ఎఫ్టీఎల్ పరిధిలో మా ల్యాండ్ లేదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా కూల్చేసిందని చెప్పారు. ఈ ఎన్ కన్వెన్షన్ వల్ల ఆ చుట్టుపక్కలున్న వర్షపు నీరు చెరువు వరకు చేరుకోదు, రోడ్డు మీదే ఆగిపోతుంది. అప్పుడు నీరు మొత్తం అక్కడున్న ఇళ్లలోకి వెళ్ళిపోతాయి. ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్లో ఈ కట్టడం ఉందని హైడ్రాకు కంప్లైంట్ ఇచ్చారు. తెలంగాణ యొక్క రోడ్ అండ్ బిల్డింగ్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అఫీషియల్గా హైడ్రా కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ రెస్పాన్స్ ఇస్తూ ఆయన దగ్గర ఆధారాలు తీసుకొని ఎన్ కన్వెన్షన్ని డెమోలిష్ చేశారు హైడ్రా టీం వారు. అమీన్పూర్లో అక్రమంగా నిర్మించిన ఏపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి ఫామ్ హౌస్ కూడా కూల్చేయడం జరిగింది. అలానే కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారి నందిగిరి హిల్స్ కాంపౌండ్ వాల్ అక్రమంగా కట్టారని కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు పెట్టారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు. అలానే ఎక్స్టీడీపీ ఎంపీ మురళీమోహన్ గారికి నానక్రామ్గూడ రంగలాలకుంటలో సర్వే నెంబర్ 105, 106లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నట్టు హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లోపు నిర్మాణాన్ని కూల్చేయాలని, లేకపోతే మేము కూల్చేస్తామని హైడ్రా అధికారులు చెప్పారు. దానికి స్పందించిన మురళీమోహన్ గారు, నేను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదు, 3 అడుగుల మేర రేకులు ఎఫ్టీఎల్ పరిధిలోకి ఉన్నట్టు
దానికి హైడ్రా రావాల్సిన అవసరం లేదు, మేమే తొలగించేస్తామని చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్ గారి ఫామ్ హౌస్ కూడా అక్రమంగా నిర్మించారని ఎప్పటి నుండో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్పై డ్రోన్ ఎగరేసి జైలుకు కూడా వెళ్లారు. అది ఇప్పుడు హైడ్రా 111 జీవో పరిధిలో ఆ ఫామ్ హౌస్ ఉందని నోటీసులు జారీ చేసింది. అక్రమంగా నిర్మించిన ఆ ఫామ్ హౌస్ అక్కడ కేవలం వ్యవసాయానికి మాత్రమే అనుకూలంగా వాడుకోవాలని, లేదా వ్యవసాయానికి ఉపయోగపడేలా చిన్న షెడ్డు తాత్కాలికంగా నిర్మించుకోవచ్చు, కానీ పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టడానికి అనుమతి లేదని నోటీసులు జారీ చేశారు. దానికి కేటీఆర్ స్పందిస్తూ, నాకు ఎటువంటి ఫామ్ హౌసులు లేవు, అది నా స్నేహితుడు సందీప్ రెడ్డి దగ్గర నేను లీజుకు తీసుకున్నానని చెప్పారు. అది 111 జీవో పరిధిలో ఉంటే కూల్చేయండి అని చెప్పారు కేటీఆర్. కానీ సందీప్ రెడ్డి కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ దాఖలు చేశారు. అలానే ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ యొక్క బండ్లగూడలోని ఫాతిమా కాలేజ్ అక్రమంగా కట్టారని చాలా ఫిర్యాదులు రావడంతో అప్పుడు హైడ్రా అధికారులు చెరువును పరిశీలించి నోటీసులు జారీ చేశారు. దానికి ఓవైసీ మాట్లాడుతూ, మాపై కక్ష కట్టి నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. మేము పేదలకి చదువు చెప్పడానికి 12 బిల్డింగ్స్ నిర్మించామని, వీటిని కావాలని కొందరు తప్పుదావ పట్టిస్తున్నారని చెప్పారు. ఒకవేళ వాటిని కూల్చేస్తే కుతుబ్ మినార్ కంటే ఎత్తైన బిల్డింగ్స్ కడతానని అక్బరుద్దీన్ అన్నారు. బీజేపీ కార్పొరేటర్లు కూడా హైడ్రా కమిషనర్ని కలిసి తమ మద్దతు తెలిపారు. పాత బస్తీలో ఉన్న చాలా అక్రమ కట్టడాలు కూల్చేయాలంటూ ఫిర్యాదులు చేశారు. పూర్వం హైదరాబాద్ని సిటీ ఆఫ్ లేక్స్ అని పిలిచేవారు, కానీ ఇప్పుడు చూడటానికి కూడా చెరువులు లేకుండా కబ్జాలు చేశారు. 1970s, 80s సర్వే రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ ఇన్సైడ్ 800 లేక్స్ ఉండేవి. కానీ 2014 సర్వే ప్రకారం కేవలం 250 చెరువులు మాత్రమే గుర్తించారు. కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పే ప్రకారం చూసుకుంటే 1911లో FTL మ్యాప్స్ని చెక్ చేస్తే దాదాపు 80% హైదరాబాద్ని డిమాలిష్ చేయాలంటున్నారు. ఇప్పుడుండే హైడ్రా FTL అండ్ బఫర్ జోన్లో ఉండే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని కూల్చేస్తుంది. ఈ హైడ్రాని నేరుగా సీఎం గారు పర్యవేక్షిస్తున్నారు. సామాన్యుడు ఉన్న చిన్న బస్తీలో కూడా ఈ డిమాలిష్ సెప్టెంబర్ 9 వరకు కూడా కొనసాగించారు. ఒక నెల రోజుల డిమాలిష్ తరువాత హైడ్రా ఇన్ఛార్జ్ అయినటువంటి రంగనాథ్ గారు ముందు నుంచి ఫ్యామిలీస్తో జీవనం ఉన్న వారి ఇళ్లను కూల్చమని చెప్పారు. ఇంత దూకుడుగా ఉన్న హైడ్రా యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే, FTL అండ్ బఫర్ జోన్స్లో ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని డిమాలిష్ చేసేస్తే హైదరాబాద్కి ఉన్న ఫ్లడ్స్ ఇష్యూస్ అండ్ డిమాలిష్ చేసిన చెరువులలో మళ్ళీ వాటర్ రీస్టోర్ అవడం వలన ఫ్యూచర్ జనరేషన్స్కి ఎంతో ఉపయోగం. ఇలా సడన్గా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన మిడిల్ క్లాస్ అండ్ చిన్న వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు పడ్డారు. వీటంతటి కారణం వీళ్ళేనా అంటే వీళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఇబ్బందులు పడుతుంది మాత్రం వీళ్ళే. ఒక కామన్ మ్యాన్గా వీళ్ళు HMDA పర్మిషన్ ఉందనే సైట్ పర్చేజ్ చేశారు. బ్యాంక్స్ కూడా అది చూసే లోన్స్ శాంక్షన్ చేశారు. నార్మల్గా మనం ఏదైనా సైట్ పర్చేజ్ చేసేటప్పుడు HMDA పర్మిషన్ ఉందా, లోన్స్ వస్తాయా అని మాత్రమే చూసుకుంటాం. ఎందుకంటే ఇవి కరెక్ట్గా ఉంటేనే కదా బ్యాంక్స్ కూడా లోన్స్ శాంక్షన్ చేసేదని. ఎప్పటి నుంచో ఉన్న కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళకి తెలియవు కదా. GHMC అధికారులు కూడా అవి FTL పరిధిలో ఉంటే రోడ్స్ అండ్ వాటర్ కనెక్షన్ ఎలా ఇస్తారు? అధికారులే తప్పులు చేస్తుంటే మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఎలా తెలుస్తుందని బాధపడుతున్నారు. ఇది ఎలా ఉందంటే ఎవరో చేసిన తప్పుకి వీళ్లకు శిక్ష పడుతున్నట్టుంది. దీనికి ఎవరిది తప్పంటే అందరిదని చెప్పాలి. ఎందుకంటే అక్కడ FTL అండ్ బఫర్ జోన్ ఉందని తెలిసి కూడా GHMC వాళ్ళు రోడ్స్ అప్రూవ్ చేశారు. ఎలక్ట్రిసిటీ వాళ్ళు పర్మనెంట్గా ఎలక్ట్రిసిటీ లైన్స్ వేశారు. ఇవన్నీ చూసిన మిడిల్ క్లాస్ పీపుల్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే కదా GHMC పర్మిషన్ ఇచ్చిందనే ఒక నమ్మకంతో అక్కడ ఇల్లులు స్థలాలను కొనుగోలు చేశారు. ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా చేసిన కొంతమంది అధికారుల తప్పుల వల్ల ఇప్పుడు సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, మీరు పర్చేజ్ చేసే ఫ్లాట్స్ కానీ హౌసెస్ కానీ FTL అండ్ బఫర్ జోన్లో ఉందా లేదా అని ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చని చెప్పారు. lakes.hmda.gov.in అనే వెబ్సైట్లో మీరు కొనుగోలు చేసి సర్వే నెంబర్ చెక్ చేసుకుని అది FTL పరిధిలో ఉందా లేదా అని చూసుకోవచ్చని చెప్పారు. ఈ విధంగా చెరువుల రక్షణకు లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా హైడ్రా నియమించింది. ప్రతి చెరువు దగ్గర 2 గార్డ్స్ని ఉంచనుంది. అక్కడ ఎటువంటి కబ్జాలు నిర్మాణాలు కట్టినా నేరుగా హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేస్తారు. ఇంకా హైడ్రా ఏ అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతుందనుకునే టైంలో హైడ్రాని రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. జీవో 99ను ఛాలెంజ్ చేసిన పిటిషనర్ దానిని విచారణకు కూడా స్వీకరించింది హైకోర్టు. కౌంటర్ ఇవ్వాలని తెలంగాణ గవర్నమెంట్కు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. తర్వాతి డిఫర్మెంట్ 2 వారాలకు వాయిదా వేసింది. పిటిషన్ మీద రంగనాథ్ గారు స్పందిస్తూ జీవో 99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రాకు చట్టభద్రత ఇస్తూ ఈ నెలలో గవర్నమెంట్ ఆర్డినెన్స్ ఇవ్వనున్నారని చెప్పారు రంగనాథ్ గారు. హైడ్రా ఇంకా ఎంతో దూకుడుగా పనిచేస్తుందని చెప్పారు. ఇలా ఎన్నో అక్రమ కట్టడాలని, కబ్జాలని, నిర్మాణాలని ఆదుకునే యోజనలో ఉన్న ఈ హైడ్రాని ఆపడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు కొంతమంది బడా నేతలు, కబ్జా కేతుగాళ్ళు.
సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం మన భావితరాలకు ఎంతో ఉపయోగపడుతుంది. కేంద్రం నుంచి కూడా సానుకూలంగా స్పందన రావడంతో రేవంత్ రెడ్డి గారు ఫ్రీ హ్యాండ్గా ముందుకు దూసుకుపోతున్నారు. హైడ్రా విల్ బి కంటిన్యూడ్. ఈ వీడియో మీరు మిస్ అయితే మీకు మళ్ళీ ఎప్పటికి కనపడకపోవచ్చు. హైడ్రా గురించి మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.